హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం డ్రూమ్ హెల్మెట్ అన్బాక్సింగ్ చూడబోతున్నాం. మీకు తెలిసే ఉంటుంది, కొన్ని రోజుల క్రితం డ్రూమ్లో ఫ్లాష్ సేల్ జరిగింది. ఆ ఫ్లాష్ సేల్లో ఈ హెల్మెట్ నేను 79 రూపీస్కి కొన్నాను. దానికి సంబంధించిన అన్బాక్సింగ్ చూడబోతున్నాం. అంతేకాకుండా ఇంతకుముందు నేను ఒకసారి 49 రూపీస్కే డ్రూమ్ ఫ్లాష్ సేల్లో హెల్మెట్ కొనడం జరిగింది. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా, లేదా సేమ్ హెల్మెట్ వచ్చిందా అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఒక డ్రూమ్ హెల్మెట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే డ్రూమ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇంతకుముందు నేను ఈ హెల్మెట్ రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా ప్యాకింగ్ అంత బాగా అయితే రాలేదు. సేమ్ ఇదే విధంగా వచ్చిందనమాట. పెద్దగా ప్రొటెక్షన్ ఏమి ఉండదు. సింపుల్గా ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ బాక్స్ మాత్రం వస్తుంది. మనం ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి హెల్మెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసారు కదా, మనకి హెల్మెట్ ఈ విధంగా వచ్చింది. మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. 75 రూపాయలకి తగ్గట్టుగా హెల్మెట్ మాత్రం ఉంటుందన్నమాట. లోపల కుషన్ అది బాగానే ఉంటుంది. అలాగే టాప్లో కూడా చిన్న గ్యాప్ కూడా వస్తుందన్నమాట. ఓవరాల్గా మీరు చూసినట్టయితే హెల్మెట్ 79 రూపీస్కి పర్వాలేదు. అలాగే ఇక్కడ మనకి టర్టిల్ బ్రాండింగ్ మరియు డ్రూమ్ లోగో కనిపిస్తుంది. ఇక్కడ ISI మార్క్ కూడా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే వైజర్ కూడా ఉంటుంది. ఇది కూడా మనం స్లైడ్ చేసుకోవచ్చు. మీరు వైజర్ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న ఎయిర్ వెంట్ కూడా ఉంటుంది. ఇది క్లోజ్ చేసుకోవడానికి బటన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ హెల్మెట్ పాత 49 రూపీస్ హెల్మెట్తో కంపేర్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా రెండు హెల్మెట్స్. మీకు ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇది మీరు గమనించినట్టయితే షైన్ అవుతుంది, కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది డల్ బ్లాక్ అనమాట. ఇది షైన్ అవుతున్న బ్లాక్. కలర్లో అయితే మాత్రం మనకి చాలా క్లియర్గా తేడా తెలిసిపోతుంది. కానీ మిగతా విషయాలకు వచ్చేసరికి చూస్తున్నారు కదా, ముందు మనకి ఈ ఎయిర్ వెంట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ వైజర్ అవ్వచ్చు, అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి. ఇంతకుముందు హెల్మెట్లో కేవలం డ్రూమ్ బ్రాండింగ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు వచ్చిన హెల్మెట్కి ఈ విధంగా టర్టిల్ మరియు డ్రూమ్ బ్రాండింగ్ రెండు కూడా ఉన్నాయన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా రెండింటికి పెద్ద తేడా అయితే లేదు. ఒకప్పుడు ఈ హెల్మెట్ మనకి 49 రూపీస్కే దొరికేది, ఇప్పుడు మనకి 79 రూపీస్కి దొరుకుతుందన్నమాట. ఈవెన్ కుషన్ కూడా మీరు గమనించవచ్చు, పెద్ద తేడా అయితే లేదు. పాత హెల్మెట్లో కుషన్ అంత బాగా లేదు, కానీ కొత్త హెల్మెట్లో మాత్రం కుషన్ కొంచెం గట్టిగా ఉంది. కొంచెం ఎక్కువ స్పాంజ్ కూడా యూజ్ చేసినట్టు ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు, ఈ విధంగా మనకి చిన్న ప్రొటెక్షన్ బాగానే వచ్చింది. కానీ పాత 49 రూపీస్ హెల్మెట్లో అంత బాగా లేదు. ఈ విధంగా చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి, పెద్ద మేజర్ చేంజెస్ ఏం లేవు. మొత్తానికి 79 రూపీస్కి అయితే మాత్రం మీరు ఈ హెల్మెట్ కొనుక్కోవచ్చు. ఆల్రెడీ మీరు ఈ హెల్మెట్ కొనుంటే కనుక మీరు 49కి కొన్నారో 79కి కొన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ ఫ్లాష్ సేల్లో మీరు ఈ హెల్మెట్ కొనగలిగారో లేదో, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.